హలో ఫ్రెండ్స్, 6 మంత్స్ కూడా ఎంతో టేస్టీగా నిలవ ఉండే క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం. 2 పెద్ద సైజు క్యాలీఫ్లవర్స్ తెచ్చుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్స్గా విడదీసుకొని కడిగి ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బాండీలో 1/2 కేజీ సన్న నూనె పోసుకొని మంచిగా క్యాలీఫ్లవర్ అన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అవి ఫ్రై అయ్యేలోగా పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని పులుసు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తీసుకున్న క్యాలీఫ్లవర్స్ అన్నిటిని విడిగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరుగుమాత కోసం అదే నూనెలో పచ్చిపప్పు, ఆవాలు, మినపప్పు వేసి వేయించుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న చిన్నులపాయలు, కట్ చేసుకుని ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అందులో వేసుకొని తిరుగుమాత అందులో కలుపుకొని కొద్దిగా పసుపు, 100 గ్రామ్స్ ఉప్పు, 200 గ్రామ్స్ కారం వేసి 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు తడి ఏమి లేని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ అయినా అదే టేస్ట్తో నిలవ ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుంది.